అమెరికాలో వాషింగ్టన్ పక్కన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఏంటంటే స్పోకన్ అనేటువంటి గ్రామం. అక్కడ హెన్సీ జాక్సన్ స్మార్ట్, అలాగే విలియం స్మార్ట్ అనేటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి కప్పులు వీళ్ళు. వారికి 6 సంతానం అంట. 6లో ఆఖరి ఆమె పేరు ఏంటంటే సొనారా అనేటువంటి వ్యక్తి. సొనారా అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఈ సొనారా 6 నెలలు ఉన్నప్పుడు తన మదర్ని కోల్పోయింది. ఈ సొనారా 6 నెలలు ఉన్నప్పుడు మదర్ని కోల్పోయినప్పుడు అప్పటి నుండి ఆ తండ్రి పేరు హెన్సీ జాక్సన్ స్మార్ట్ అనేట ఆయన. ఆ తండ్రే తనకు తల్లి అయి తండ్రి అయి ఆ 6 పెంచాడంట. వ్యవసాయం చేస్తూ కూలి పని చేస్తూ వారందరినీ పెద్ద ప్రయోజకునిగా చేశాడంట. ఆఖరిగా పుట్టినటువంటి సొనారా జీవితం మీద హెన్సీ జాక్సన్ అనేటువంటి ఆయన ఆ తండ్రి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే జూన్ మాసంలో తన తండ్రి పుట్టినరోజునే ఫాదర్స్ డేగా ఆమె సెలబ్రేట్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత 1916 సంవత్సరం నుంచి అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉండ్రో విల్సన్ అనేటువంటి ఆయన అధికారికంగా ఫాదర్స్ డేని ఆయన అనౌన్స్ చేశాడు. అంటే ఈ ఫాదర్స్ డే ఎక్కడి నుంచి వచ్చిందంటే, తల్లి లేనటువంటి సందర్భాల్లో తండ్రి 6 సంతానాన్ని వ్యవసాయం చేస్తూ పోషించి పెద్ద చేసినప్పుడు ఆఖరి కుమార్తె అయినటువంటి సొనారా ఆమె తన తండ్రి బర్త్డేనే ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేయడం ప్రారంభించింది. 1960 నుంచి ఉండ్రో విల్సన్ అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఈ దినాన్ని, ఆయన బర్త్డేని ఫాదర్స్ డేగా అనౌన్స్ చేశారు.